ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ మాట అర్థం కావాలంటే ఇది వ్రాయబడిన సందర్భాన్ని తెలుసుకోవాలి. యెహోయాకీము పరిపాలన కాలంలో బబులోను వారు యూదాపై దాడి చేయడానికి కొద్ది కాలానికి హబక్కూకు ఈ గ్రంథాన్ని రాశాడు. ఈ గ్రంథం ప్రపంచంలో చెడు మరియు అన్యాయం యొక్క ఉనికి గురించి ప్రవక్త దేవుని ప్రశ్నించడంతో ప్రారంభమవుతుంది. ఇక్కడ వ్రాయబడిన ఈ మాట ప్రవక్త ప్రశ్నకు దేవుని నుండి వచ్చిన ప్రతిస్పందన. ఇక్కడ వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు అనేది బబులోను మొత్తానికి ప్రతినిధిగా ఉన్న బబులోను రాజు లేదా ఆ రాజ్యాన్ని వ్యక్తిగా భావించి మాట్లాడడం జరుగుతుంది. దేవుని ప్రజలైన యూదా వారిని శిక్షించడానికి దేవుడు పాపిష్టి క్రూర జనమైన బబులోను వారిని ఉపయోగించడం ఎందుకు అనేది ప్రవక్త యొక్క ప్రశ్న. దానికి జవాబుగా దేవుడు నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకునని సెలవిచ్చాడు. అనగా దేవుడు చేస్తున్నది లేశమైన అర్థం కాకపోయినప్పటికీ ప్రవక్త దేవునిపై నమ్మకం ఉంచాలని దీనికి అర్థం. ప్రవక్త అయినా మనము అయినా నీతిమంతుడు అనుసరించదగినది ఒక్క విశ్వాస మార్గమేనని, దేవుడు ఈ లోకంలో చేస్తున్నది కొద్దిగా అర్థమైనా ఎక్కువగా అర్థమైనా నమ్మకం ఒక్కటే మార్గమని గ్రహించాలి. క్రొత్త నిబంధన అంతటా ముఖ్యంగా పౌలు రాసిన పత్రికలలో ఇదే విషయం చాలాసార్లు చెప్పబడింది. నీతిమంతులు విశ్వాసం ద్వారా జీవిస్తారనే సత్యం క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రధాన అంశం. ఇది నిజమైన నీతి మన స్వప్రయత్నం వల్ల కాదు గాని దేవునిపై విశ్వాసముంచి వినయపూర్వకంగా ఆయనపై ఆధారపడడం వల్లనే కలుగుతుందని విశ్వాసులకు గుర్తు చేస్తుంది. పౌలు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుణ్ణి గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగియూ ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదములు యందు వ్యర్థులైరి అని. ప్రియులారా, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని నీవు ఈ లోకంలో చేస్తున్నది కొద్దిగా అర్థమైనా ఎక్కువగా అర్థమైనా నమ్మకం ఒక్కటే మాకు మార్గమని నీవు తెలియజేశావు. తన నీకు స్తుతులు దేవా. నీ అదృశ్య లక్షణములు అనగా నీ నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక మేము నిన్నెరిగి నిన్ను మహిమపరిచే వారముగా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు గనుక మేము నీ యందు విశ్వాసముంచి నీ కృపచేత రక్షింపబడి ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచింపబడుటకు కృపచూపమని, అన్ని విషయాలలో సంపూర్ణంగా నీ మీద ఆధారపడే ఆత్మీయత
మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.